యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఐసిడిఎస్ సిడిపిఓ ఎం పూర్ణిమ తెలిపారు. జగ్గంపేటలో శుక్రవారం ఉదయం సిడిపిఓ పూర్ణిమ ఆధ్వర్యంలో జగ్గంపేట ఎండిఓ చంద్రశేఖర్తో కలిసి స్థానిక ఎండిఓ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు, సచివాలయం సిబ్బందికి యోగా శిక్షణ ఇచ్చారు. అనంతరం జగ్గంపేట ఎండిఓ కార్యాలయం వద్ద నుండి కాకినాడ వెళ్లే మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి సెంట్రల్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాతో జీవనశైలిలో మార్పులు చోటు చేసుకుని మనసుకు ప్రశాంతత కలుగుతుందని, జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. అధికారులు, విద్యార్థులు చదువు, ఉద్యోగంతో యోగా సాధనకు తప్పనిసరిగా ఆచరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపి ఆర్డి భాస్కర్రావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత, ఎండిఓ కార్యాలయం సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. దేంతో కలియక మనం రోజువారీ జీవితంలో అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నాం. సో అంటే ఇప్పుడు మీరు వచ్చారు, ఈ వర్క్ స్టేషన్ ఈరోజు మీకు ఇక్కడ నిల్చోమన్నారు, చేయమన్నారు. కాబట్టి దీన్ని ఒక తప్పదు అనే భావంతోనో లేదా కాసేపు మనకి వర్క్ ప్రెషర్ నుంచి బయటకు వచ్చామనే భావంతోనో చేస్తున్నాం. సో ఇది మీరు కంటిన్యూ చేయడం ద్వారా మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని, ఫోకస్ని మన వర్క్ మీద పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. సో రెగ్యులర్గా మన నిత్య జీవితంలో మన పిల్లలు, మన భర్త, మన సంసారం, మన బాస్ వీళ్ళందరూ కాకుండా అసలు ఫస్ట్ యువర్ సెల్ఫ్, మనం ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు అది మనం సకల సౌఖ్య సౌభాగ్యకారిణి యోగా యోగా యోగా. రాత్రి యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా